బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ నిసర్గ గౌడ. సో నేనేమనుకున్నా, పొద్దున వచ్చి రెడీ అయిన తర్వాత డాన్స్ కాస్ట్యూమ్ వేసుకున్నప్పుడు నాది చిన్న బిట్ చేద్దాం అనుకున్నా. యాజ్ యూజువల్ మా కెమెరామెన్ గారు కొంచెం లేట్గా వచ్చారు కాబట్టి దిస్ ఇస్ నిఖిత, మా మేకప్ ఆర్టిస్ట్ అనమాట. నా ఏ ఈవెంట్ అయినా ఏ షూట్ అయినా తినే నాకు ఎప్పుడు మేకప్ చేస్తుంది అనమాట. ఐ రియలీ లవ్ అవర్ వర్క్. సో థ్యాంక్ యూ సో మచ్. పావం ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏం చెప్పగలరు ఎంతకన్నా. సో యా, క్విక్లీ విల్ గెట్ రెడీ, లేకపోతే 100 సార్లు డోర్ కొడతారు. గెట్ రెడీ అండ్ సీ యూ గైస్ సూన్. బేసిక్లీ అందంగానే ఉంటా, ఇంకొంచెం అందాన్ని పెంచుతున్నారన్నమాట. ఆ నవ్వేంటి. ఈరోజు నేను కీర్తి సురేష్, మా మహేష్ బాబు అక్కడ రెడీగా ఉంది. యంగ్ మహేష్ బాబు. నీకదా మాట్లాడేది. ఆహా, లిప్స్టిక్ క్యారీనా? చేస్తా. లిప్స్టిక్ క్యారీ చేయాలంట. నాది 2 కాదు. ఆ వయ్యాని కొంచెం జూమ్ ప్యాన్ చేయండి. అది అరే ఈ రూమ్ గురించి చెప్పరా. మేము ఫస్ట్ నేను ఇంటిగ్యూట్ చేసేటప్పుడు నాకు రీతుకి ఇదే రూమ్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఈ రూమ్లో 100 మెమోరీస్ ఉన్నాయి. రచ్చ చేసేవాళ్ళం. ఆ బెడ్లో 2 పడుకునేవాళ్ళు. ఆ బెడ్లో, ఆ ఇరుక్కులో బెడ్లో అది చెయ్యేసుకొని కాలేసుకొని పడుకునేవాళ్ళు. బాగుండేది అప్పుడు. ఆ రోజుల్లో మళ్ళీ రావు. నాకు ఒకటి పెట్టరా. ఏం కాదు, పల్లవి అప్పుడే తీసుకోండి. ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. జూమ్కి వస్తే తెలుస్తుంది. నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. ఓకేనా, అందరిని మంచిగా సెట్ చేసావు కదా, వాళ్ళందరినీ మంచిగా సెట్ చేసావు. ఎక్కడి నుంచి ఏం స్టార్ట్ చేయాలి? నేను అన్నపూర్ణ నుంచి స్టార్ట్ చేయి, లేకపోతే బెంగళూరు ఇంటి నుంచి స్టార్ట్ చేయి. ఈరోజు మనం ఈవెంట్ అన్నపూర్ణలో జరుగుతుంది అన్నమాట. సో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ మెమొరీ. నేను ప్రీవియస్గా చెప్పినట్టు వీ హ్యావ్ లాట్ ఆఫ్ మెమొరీ ఇన్ దిస్ రూమ్. నాకు రీతుకి ఇదే రూమ్ ఇచ్చేవాళ్ళు, ఇక్కడే అంతా అల్లరి చేసాము. సో నీకు ఏదైనా గుర్తుందా? లేదని మాత్రం చెప్పకుండా ఏదైనా వేరే చెప్పు. నాకు ఇక్కడ ఎక్కువ గుర్తుంది ఏంటంటే, ఆంటీ మీ మమ్మీ ఉన్నప్పుడు నేను బ్యాగ్లోంచి ఒక వస్తువు తీసి ఆంటీ చూడకుండా ఆ వస్తువుని మళ్ళీ లోపల పెట్టి నేను ఒక పని చేసేదాన్ని. అది నేను చెప్పలేను. వెరీ ఇంట్రెస్టింగ్, బట్ ఐ డోంట్ కేర్. సో దట్ ఈస్ మోస్ట్ మెమరబుల్. అండ్ ఇంకొకటి, మా పక్క రూమ్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మేము వినేవాళ్ళం. అండ్ మీనా గారు కూడా ఉండేవాళ్ళు మా రూమ్లో. మీనగర్ బాస్కెట్లో మా అసిస్టెంట్స్ ఫుడ్ దొంగతనం చేసి తినేసేవాళ్ళు పాపం. ఎంతకి తెగించారా? ఫుడ్కి ఇక్కడే అందరూ కలిసేవాళ్ళు, కానీ ఆమె బాస్కెట్లో దొంగతనం చేసి తినేవాళ్ళు. ఇప్పుడు చూస్తే సారీ, నాకు అప్పుడు నాకు తెలీదు. ఐ యూస్ టు బి వెరీ బిజీ అట్ షూట్, యు నో. యా, you used to be very busy but not in the shoot. వేరే షూట్ సార్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. తర్వాత లంచ్కి వస్తే అందరూ ఇక్కడ ఈ రూమ్లోనే కలిసి, నేను, శిశిర్, రీతు, మీనా గారు, మా నలుగురు కూర్చొని తినేవాళ్ళం అనమాట. నేను కొంచెం తింటానని రీతు ఎప్పుడు నాకు పెట్టేది. మధ్యలో అది తినిపించేది కట్ అయింది. దాని తర్వాత అంతే తినేసేవాళ్ళం. ఏదో స్లీపింగ్ పీరియడ్ లాగా 1 hour. అవును, అదైతే హైలైట్, సీరియస్లీ హైలైట్. అంటే మాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి అందరిది వైట్ తీసేస్తే క్లోజ్ పెట్టేటప్పుడు అయితే హైలైట్. మినిమం 1 hour వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొహమ్మద్ నీళ్లు కొట్టే కాదు, వాళ్ళు మేడం అదిచ్చి అప్పుడు లెగిసి అప్పుడు రెడీ అయ్యి వెళ్ళేవాళ్ళం. అండ్ మేము చాలా అన్యోన్యంగా అనుబంధాలతో ఆప్యాయంగా లేము సీరియల్లో. ఆన్ స్క్రీన్ ఉండేవాళ్ళు, ఆఫ్ స్క్రీన్ ఉండేవాళ్ళం, ఆన్ స్క్రీన్ లేము.
బట్ బాగుండింది బయట అంతా చైర్స్ వేసుకొని కూర్చొని కబుర్లు చెప్పుకొని. ఆల్మోస్ట్ మేము ఇంటి గుట్టు షూట్ చేసేటప్పుడు లాస్ట్ డే ఆఫ్ ద షూట్ షెడ్యూల్ లాస్ట్ డే అనుకో, ఈ రోజు వస్తే మళ్ళీ నెక్స్ట్ ఈ టైంకి వెళ్ళేవాళ్ళం. అవును, ఎర్లీ మార్నింగ్ వెళ్ళేవాళ్ళం. బ్రేక్ఫాస్ట్ టైం 4:35 కల్లా అయిపోయింది షూట్. లేట్ నైట్ షూట్స్. బట్ బాగుండింది. యా, వెరీ గుడ్ మెమోరీ. 2 తీయండి, బాగుంటుంది. సో ఇంకా ఎక్కువ 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 మెమోరీస్. ఒక్కొక్క పిల్ల ఉండేది బయట. ఫాక్సీ ఉన్నాడు ఇంకా వాడికి మేము బయట. ఫాక్సీ అని ఒకడు ఉంటాడు, బెల్ట్ వేసుకున్నాడు ఇప్పుడు. కిరణ్ అని ఒక మేకప్ మ్యాన్ ఉండేవాడు, ఎందుకున్నాడా అనే ఫీలింగ్. దాని తర్వాత ఇంకా మేకప్ పొద్దున నేను యాక్చువల్లీ ఫస్ట్ వస్తా, తర్వాత ఈ వయ్యారి వచ్చేది. వచ్చిందండి వయ్యారి. లేదు, నేను లాస్ట్ వచ్చేదాన్ని. శిశిర్ నేను ఒకే టైంలో వీళ్ళు వస్తారు. అప్పటికి నేను ఆల్రెడీ మేకప్లో ఉంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ప్యాకప్ అయ్యేవారు. ప్యాకప్ ముందుగానే అందరు మొహాలు కొంచెం ఇంకా అవ్వలేదా అనేలా ఉండేవాళ్ళం. అప్పుడు లైఫ్ చాలా బాగుండేది. ఇంటి గుట్టు స్టార్టింగ్ టైం మా ఇద్దరు లైఫ్స్ చాలా ప్లెజెంట్గా, హ్యాపీగా, పీస్ఫుల్గా ఉండేవి. దాని తర్వాత ఇంటి గుట్టు మధ్యలో వచ్చేవరకు మా ఇంట్లో గుట్టులా సో లేదు, ఇంటి గుట్టు స్టార్టింగ్ బాగుంది. ఇంటి గుట్టు మధ్యలో వచ్చే వరకు వీఆర్ టాకింగ్ అబౌట్ నాట్ అబౌట్ ద స్క్రిప్ట్, అంటే స్క్రిప్ట్ నుంచి కాదు, మా పర్సనల్ గురించి మాట్లాడుతున్నాం. దాని తర్వాత ఇంటి గుట్టు మధ్యలో వచ్చే వరకు ఫుల్ ఎగిరే ఇంటి గుట్టు. ఇంకా ఫైనల్ స్టేజ్ కంటే కొంచెం ముందు అన్ని రియాలిటీ చెక్స్ పడ్డాయి. పట్టింది అక్కడ. ఇంటి గుట్టు అవ్వక ముందే మా గుట్లన్నీ అయిపోయాయి. దాని తర్వాత ఇంకా ఇంటి గుట్టు కూడా అయిపోయింది. మేము కూడా బట్ అంతా ఓకే, కానీ అందరు ఎంత హ్యాపీగా ఉన్న వాళ్ళమో ఒక్క ఫేజ్ అయితే ముగ్గురు ఒక్కొక్క దిక్కు. రోజు మేము ఆల్మోస్ట్ ఒక ఇంటి గుట్టులో కూర్చొని అంత నవ్వుకునే వాళ్ళం. మధ్యలో ఈ రూమ్ లోనే కూర్చొని ఏడ్చేవాళ్ళం. ఓదార్పు యాత్రలు జరిగాయి. ఎవరికెవరు ఓదారించాలో తెలియక. ఓ మై గాడ్, ఎవ్రీ ఎండింగ్ యాజ్ ఎ న్యూ బిగినింగ్. అలా జరిగింది. యా, బట్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ మెమోరీ. చాలా అంటే చాలా. నేను ఇప్పుడు దాకా చేసిన, అంటే ఏ సీరియల్ అయినా నేను చేసిన ఏదైనా ఉన్నా, ఇంటి గుట్టు విల్ ఆల్వేస్ బీ ద బెస్ట్ 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 సీరియల్, బెస్ట్ ఫ్యామిలీ. ఫర్ మీ నాకు గోరింటాకు సీరియల్ చాలా ఇష్టం. ఓన్లీ ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ కాదు. అంటే ఎలా షూటింగ్లో నచ్చదు. ఎందుకంటే ఎలా చెప్తారు, ఆన్ స్క్రీన్ స్క్రిప్ట్ వైజ్ నచ్చేది. ఆఫ్ స్క్రీన్ అసలు నేను ఎవరితో మాట్లాడుతుండే కాదు, ఎవరు నాతో మాట్లాడుతుంటే కాదు. సో నిఖిల్, కావ్య, మీ అండ్ సో మెనీ పీపుల్ అండ్ గోరింటాకు స్క్రిప్ట్ వైజ్ బాగుండేది. దట్స్ మై ఫేవరెట్. బట్ ఇంటి గుట్టు లాస్ట్ ఫేవరెట్. అంటే ఐ మీన్ ఆ రెండే ఫేవరెట్ ఉంది. అది స్క్రిప్ట్ వైజ్, ఇదేమో ఆఫ్ స్క్రీన్ కూడా ఫేవరెట్. కానీ గోరింటాక్లో ఎమోషన్ ఉంది, ఇంటి గుట్లో డిప్రెషన్ ఉంది. బట్ ఈ రూమ్లో అయితే రకరకాలుగా మెమోరీస్ ఉన్నాయి, 1 2 కాదు. ఇంకేముంది, ఇంకా చాలా ఉంది. లగేజెస్ పెట్టి, బాస్కెట్స్ పెట్టి, చైర్ హైలైట్. అందరూ చైర్ వేసుకొని పడుకునే చైర్ వేసుకొని నేనేమో వెళ్ళిపోతే బట్ ఏం లేదంటే ఆ బెడ్, యాక్చువల్లీ ఆ బెడ్ మొత్తం ఇప్పుడు స్టఫ్ ఉంది. ఇద్దరే పడుకునే వాళ్ళం కదరా, ఇద్దరే. అది కూడా చేయి వేసుకొని కాలు వేసుకొని ఏదో ఇంట్లో బెడ్లో పడుకున్నట్టు. దట్ ఈస్ ఇట్. 5 minutes ఇయానే అన్నది. నువ్వే అన్ని కవర్ చేసావు కదా, నేను నిన్నే అడిగాను. యూ షుడ్ టెల్ యువర్ మెమోరీస్. నాకు తెలియాలి కదా, నేనేమైనా ది మోస్ట్ మెమరబుల్ థింగ్ ఇన్ ఇంటి గుట్టు ఏంటి? రూమ్ గురించి కాదు, మనం బయట చైర్స్ అన్ని వేసుకొని వీళ్ళు పిల్ల పుచ్చుకలన్నీ వాళ్ళందరూ వచ్చి కబుర్లు చెప్పుకునేవి. సరే చెప్పు ఈరోజు అక్కడ ఏం జరిగింది. అది గాసిప్ అంటే ఎవరు పర్టికులర్ మనిషి గురించి కాదు, వాళ్ళ గురించి వాళ్ళే చెప్పుకునేవాళ్ళు. అక్క ఈరోజు ఏం చేసాం తెలుసా, ఇక్కడ ఇది చేసాం అది చేసాం అంటే అదే మాకు ఫన్. చెప్పేవాళ్ళు వినాల్సి వచ్చేది. సో నీకు గుర్తుందా, వీడు ప్రసాద్కి నువ్వు ఏదో
వీడియో చేసావు యూట్యూబ్ షార్ట్. సుధీర్ గురించి వారికి నత్తున్నదా అదేదో చేసావు, అందరు తిట్టేసాను నిన్ను. సో అలా అలా ఇంకా ఏముంది, నేను రీతు ఏం చేసేవాళ్ళం అంటే ఇక్కడ రూమ్లోనే ఫస్ట్ స్క్రిప్ట్ మనది. అక్కడికి వెళ్ళాక మేమిద్దరు గొడవపడాలి, గట్టిగా అరవాలి అని. షార్ట్కి వెళ్ళిన వెంటనే ఏదో ఊరికి ఒక చిన్న మైనర్ ఇన్కన్వీనియన్స్ అయితే ఏంటి నువ్వు అంటే నువ్వేంటి అని. మేము గొడవ పడుతున్నామేమో అని అనుకునేవాళ్ళు. మేము గొడవంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ముందు నుంచి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, ఇలా ప్రాంక్స్ చేసేవాళ్ళం. బాగుంది. అండ్ ఇక్కడ లెట్ మీ ఇంట్రడ్యూస్ అవర్ బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ పవర్ఫుల్ డిజైనర్. రా బాబు ఇట్రా, పైనుంచి కిందకి స్కాన్ చేయండి వీటిని. ప్రకాష్ చెన్నింగ్లియా వాట్స్ చెన్నింగ్లియా అంటే డిజైనర్స్ పక్కన ఏదో ఒకటి పెట్టారు. ఓన్లీ ప్రకాష్ ఉందని నేనే చెన్నింగ్లియా అని పెట్టా. సో అలా బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ అన్ని డిజైన్ చేస్తూ ఉంటాడు. అక్కడ గ్రీన్ కలర్ అవుట్ఫిట్ మీకు కనిపిస్తుంది. అండ్ నేను కాదు వేరే వాళ్ళది సారీ. అంటే ఎందుకంటే బాగుంటాయి వేరే వాళ్ళది చెప్పాలి కదరా, నీది కాదండి. ఓకే గైస్, ఇదైతే వీడు డిజైన్ చేసిందే. ఇదిగో మంచిది, అప్పటికప్పుడు డిజైన్ చేసి ఇచ్చాడు. మా ప్రకాష్ కొత్తగా మన హైదరాబాద్లో కొత్త స్టోర్ ఓపెన్ చేయబోతున్నాడు. సో ఓపెన్ చేసిన తర్వాత ఆ ఇన్స్టాగ్రామ్ లేబుల్ కూడా మేము అందరం స్టోరీలో పోస్ట్ చేస్తాం. డెఫినెట్లీ మీరు కొనుక్కోండి, మంచి ప్రైస్కే ఇస్తాడు. ఆఫర్లు డిస్కౌంట్లు తెలియదు కానీ మంచి ప్రైస్కి అయితే ఇస్తాడు, మంచి డిజైన్ చేస్తాడు. అండ్ ఫుల్ కాన్సన్ట్రేషన్గా మీరు ఎలా ఈ డ్రెస్కి ఏం హెయిర్ స్టైల్ వేసుకోవాలో, ఆ డ్రెస్కి ఏం జ్యువెలరీ పెట్టుకోవాలో కూడా వాడే చెప్పేస్తాడు. సో ప్రాపర్ ఇంకెళ్ళు లెట్ మీ ఇంట్రడ్యూస్, ఇది నా బ్లాగ్ లాగా ఎంత చెప్తున్నాను. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సోదరుడు మా వీరుడు శూరుడు నా చిత్తూరు సాయి. హాయ్ చెప్పు సాయి. అక్కడ నుంచి చెప్తాడు. సాయికి సిగ్గు, ఇంకేం చేయలేము మనం. కానీ ఏదో ఒక రోజు నేను నా యూట్యూబ్ బ్లాగ్లో మా సాయిని చూపిస్తాను నేను అప్పటిదాకా. అండ్ అంతేకాకుండా గైస్, ఎవరైతే ఈ యూట్యూబ్ బ్లాగ్ చూస్తున్నారో, సుఖా ఫార్మ్ స్టే అని మాది ఒక ఫార్మ్ స్టే ఉంది. సో అది మొయినాబాద్లో ఉంది. సో మీరు ఎవరైనా జోక్ అనుకుంటారు గైస్, సుఖా ఫార్మ్ స్టే ఇన్స్టాగ్రామ్లో మీకు కనిపిస్తుంది. సో దాంట్లోకి వెళ్ళి మీరు చూడండి. మీరు మీ ఫ్యామిలీతో చిల్ అవ్వాలనుకున్నా, లేకపోతే ఫ్రెండ్స్తో పార్టీ చేయాలనుకున్నా కూడా ప్లీజ్ డూ కాల్ టు సుఖా ఫార్మ్ స్టే నెంబర్. మా వాళ్ళు మాట్లాడతారు, బుక్ చేసుకోండి. నువ్వు కూడా చెప్పు. మీరు కూడా విజిట్ చేయండి సుఖా ఫార్మ్ స్టే. ఇట్ ఈస్ వెరీ 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 నైస్. అండ్ మేమిద్దరు కూడా చాలా ఎంజాయ్ చేసాం. సో యా, మాకు తెలిసినంత మెమోరీస్ అంతా మీకు షేర్ చేసాం అనుకుంటున్నా. సో ఇంకా ఏదైనా ఉంటే తర్వాత కంటిన్యూ చేసి తప్పకుండా మీరు ఎంటర్టైన్ ఫీల్ అవుతారు అని నిసర్గా ఫీల్ అవుతుంది. సో యా, అండ్ హియర్ అవర్ నిఖితా రెడ్డి. ఓకే సారీ, నిఖితా రెడ్డి ద మోస్ట్ హ్యాపెనింగ్ అసలు ఓఆర్ఆర్ మీద తప్ప ఇంకెక్కడ ఉండదు, వెళ్తూనే ఉంటుంది ఈవెంట్లకి జపా అని. సో మ్యారేజెస్కి అన్నిటికీ షీఈస్ ద బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ హెయిర్ స్టైలిస్ట్. అన్నీ కదా, అని ఏమంటారు అన్నిటిని కలిపి, శారీ డ్రైపింగ్ అన్నిటినీ కలిపి హోల్ ఆల్ రౌండర్. సో గైస్, మీరు ఎలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇలా మా నిఖిత క్రేజీగా చేసి మిమ్మల్ని ఇంకా అద్భుతంగా అందంగా తయారు చేస్తుంది. సో ఫాలో హర్ పేజ్ నిఖితా రెడ్డి. మేకప్ బై నిఖితా రెడ్డి.
ఇంకొకటి నిసర్గ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి గైస్. తను రీసెంట్ రీల్ 9.8 మిలియన్ వెళ్ళింది గైస్. సో ఫాలో అవ్వండి. యూట్యూబ్ని ప్లీజ్ టు సబ్స్క్రైబ్ రీతు చౌదరి ఛానల్ అండ్ అలానే నిసర్గ గౌడ ఛానల్ కూడా. Please do like, share and subscribe to my channel Nisarga Gowda and also Ritu's channel Ritu Chaudhary. So I will see you all in the next video. Bell button kottandi. Good health and good well. Love you all. Bye.